ఎల్ఓసి లోపల ఉన్నాయి, ఎల్ఓసి 9 బయట ఉన్నాయి. కిలోమీటర్స్ కి. ఎల్ఓసి అంటే ఏంటి? ఇక్కడ పిఓజేకే వేరు, ఎల్ఓసి వేరు. అవును. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అది ఇంటర్నేషనల్ బార్డర్ లోపల, అంతర్జాతీయ సరిహద్దు లోపల. అంతర్జాతీయ సరిహద్దు లోపల కూడా కొట్టాం మనం. ఇక్కడ ఇందులో ఇంకో లాజిక్ కూడా ఉంది. వాళ్ళు అంటున్న ఎల్ఓసిలో చిన్న గీత ఉంది, చిన్న టాక్టిక్స్ అనమాట. పాకిస్తాన్ చెప్పుకోలేక ఒప్పుకోలేక సస్తోంది. మనం పిఓజేకేలో నుంచి అటాక్ చేసామనుకోండి, వాడు ఏమన్నాడు 9 కిలోమీటర్ల దూరంలో అంటున్నాడు. పిఓజేకేలో నుంచి 9 కిలోమీటర్లు అంటే చూడండి, ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు అవుతుంది అనమాట. అది పిఓజేకే మందే అంటున్నాం కాబట్టి మేము బోర్డర్ దాటలేదని చెప్తున్నాం మనం. అంతే, అవును, మన సరిహద్దే. మన సరిహద్దే. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మందే కాబట్టి మేము బోర్డర్ దాటలేదు అంటున్నాం. అంతే, ఇది లాజిక్. కొట్టింది లోపల కొట్టాం, బయట కొట్టాం, వాడి లోపలికి వెళ్ళి కొట్టాం. ఆ కొట్టిన దెబ్బ వాడికి తగిలిందన్న సంగతి ఆడే ఒప్పుకుంటున్నాడు కదా. భారత్ లోపలికి వచ్చినాయి, పడ్డయి, చచ్చారు, తగలడ్డారు, ఇది చెప్తున్నాడు ఆడే. కాకపోతే ఏంటంటే మేము కూడా రిటాలియేషన్ చేసాం లాంటియే స్టేట్మెంట్ తో నడుస్తుంది ప్రస్తుతానికి. సార్, ఒకటి ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారంగా, అంటే ఇందాక మీరు అన్నట్టు మనకేమీ ఎక్కడ ఉగ్రవాద స్థావరాలు లేవు, మనం ఎక్కడా కూడా ఉగ్రవాదులు పెంచి పోషించట్లేదు. సో వాళ్ళ దాడి అంటే ఓన్లీ మెయిన్ సిటీస్ నే, మేజర్ సిటీస్ నే టార్గెట్ చేస్తారా? ఆల్రెడీ మనం కొన్ని చూసాం గతంలో. హైదరాబాద్ లో జరిగిన దాడులు కానీ, అలుమ్ని పార్క్, గోకుల్ చాట్, మొన్న ఆ మధ్యన తర్వాత దిల్సుఖ్